హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ పారాడయాగ్రామ్స్. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ పారాడయాగ్రామ్స్ని మనకి ప్రాసెస్ మోడల్స్ అనైనా లైఫ్ సైకిల్ మోడల్ అనైనా అడగచ్చు. ఓకేనా? సో పారాడయాగ్రామ్స్ అని మాత్రం మీకు క్వశ్చన్ ఇచ్చాడంటే మొత్తం మీకు 5 మోడల్స్ ఉన్నాయి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో. ఆ 5 మోడల్స్ మీరు రాయాలి. అసలు ఆ 5 మోడల్స్ ఏంటో నేను చెప్తాను క్లియర్గా. అలానే అసలు ఈ మోడల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఒక సాఫ్ట్వేర్ని మనం డెవలప్ చేస్తాం, రైట్? సో ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేటప్పుడు మనకి చాలా వేస్ ఉంటాయి ఎలా డెవలప్ చేయాలి అని. సో మెనీ వేస్లో మనం డెవలప్ చేయొచ్చు. ఆ సో మెనీ వేసే ఈ మోడల్స్ అనమాట. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో సో మెనీ వేస్లో మనం డెవలప్ చేయొచ్చు కదా, ఆ సో మెనీ వేస్నే మనం ఇక్కడ మోడల్స్ అంటారు. ఓకేనా? అంటే సో మెనీ మోడల్స్లో మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ని డెవలప్ చేయొచ్చు. ఓకే? ఆ ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క వేలో ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ని మనం ఎన్ని వేస్లో అయినా డెవలప్ చేయొచ్చు. ఆ వేస్ అన్నీ ఈ పారాడయాగ్రామ్స్ అనమాట. ఓకే? సో మీకు చూడండి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ మోడల్స్ ఉన్నాయి. ఓకే? మనం ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైఫ్ సైకిల్స్ ఉన్నాయి. ఆ లైఫ్ సైకిల్స్ ఏంటంటే మొత్తం మనకి 5 ఉన్నాయి. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో మీకు సిలబస్లో మాత్రం 5 మోడల్సే ఇచ్చాడు. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, బట్ మీ సిలబస్లో అయితే 5 ఉన్నాయి. సో ఆ 5 ఏంటంటే, ఫస్ట్ వన్ వాటర్ ఫాల్ మోడల్, ప్రోటోటైప్, ఇంక్రిమెంటల్, స్పైరల్, ర్యాడ్. సో ఈ 5 మోడల్స్ యూస్ చేసుకొని మనం ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తాం. ఓకే? సో వాటర్ ఫాల్ మోడల్లో ఒక విధమైన అంటే 1 వేలో మనం ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తాం. ప్రోటోటైప్ మోడల్లో ఇంకో విధంగా, అలానే ఇంక్రిమెంటల్, స్పైరల్, ర్యాడ్. సో ఇలా 5 వేస్లో మనం ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఈ మోడల్స్ ఎందుకు వచ్చిందో మీకు అర్థమైంది కదా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ని మనం డెవలప్ చేయడానికి యూజ్ చేసే వే అనమాట. ఓకే? ఈ మోడల్స్ని. సో ఫస్ట్ వన్ ఏంటంటే వాటర్ ఫాల్ మోడల్. సో ఈ వాటర్ ఫాల్ మోడల్ని నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా? సో ఫస్ట్ మోడల్ ఏంటంటే వాటర్ ఫాల్ మోడల్. సో ఈ వాటర్ ఫాల్ మోడల్ అంటే ఏంటో చూడండి. వాటర్ ఫాల్ మోడల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ లీనియర్ సీక్వెన్షియల్ మోడల్. ఈ వాటర్ ఫాల్ మోడల్నే మనం లీనియర్ సీక్వెన్షియల్ మోడల్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. సో ఈ లీనియర్ సీక్వెన్షియల్ మోడల్ అని ఎందుకు అన్నారు అంటే, చూడండి, మనకి వాటర్ ఫాల్ మోడల్ కెన్ కంటైన్ డిఫరెంట్ ఫేజెస్ ఆర్ ప్రెజెంట్. ఆల్ ఫేజెస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ లీనియర్ సీక్వెన్షియల్ వే. That means first phase output become a input of second phase. In this way ఇంటర్డిపెండెన్సీ ఈజ్ ప్రెజెంట్. అంటే ఏంటంటే, మనకి ఈ వాటర్ ఫాల్ మోడల్లో మనకి డిఫరెంట్ ఫేజెస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ డిఫరెంట్ ఫేజెస్ ఎలా ఉంటాయి అంటే లీనియర్ సీక్వెన్షియల్ వేలో. అంటే ఒక ఫస్ట్ ఫేజ్ యొక్క అవుట్పుట్ ఏమవుతుంది అంటే సెకండ్ ఫేజ్ యొక్క ఇన్పుట్ అవుతుంది. లీనియర్ సీక్వెన్షియల్ వేలో కనుక మనకి ఈ ఫేజెస్ అన్ని కనిపిస్తాయి కాబట్టి దాన్నే మనం ఈ లీనియర్ సీక్వెన్షియల్ మోడల్ అని పేరు వచ్చిందనమాట. ఓకే? సో మొత్తం మనకి వాటర్ ఫాల్ మోడల్లో మొత్తం మనకి 6 ఫేజెస్ ఉన్నాయి. సో ఆ 6 ఫేజెస్ ఏంటంటే, ఫస్ట్ వన్ రిక్వైర్మెంట్ అనాలిసిస్, సెకండ్ డిజైన్, థర్డ్ ఇంప్లిమెంటేషన్, ఫోర్త్ టెస్టింగ్, అండ్ ఫిఫ్త్ డిప్లాయ్మెంట్, సిక్స్త్ మెయింటెనెన్స్. ఓకే? సో మొత్తం మనకి ఈ 6 ఫేజెస్ ఉన్నాయి. ఈ 6 ఫేజెస్ ఎలా ఉంటాయంట, లీనియర్ సీక్వెన్షియల్ వేలో ఉంటాయి. అండ్ ఈ వాటర్ ఫాల్ మోడల్కి వచ్చేసరికి ఒక రూల్ ఉంది ఫ్రెండ్స్. ఆ రూల్ ఏంటంటే, ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాతే మనం సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి. సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాతే థర్డ్ ఫేజ్కి వెళ్ళాలి. థర్డ్ కంప్లీట్ అయిన తర్వాత ఫోర్త్ కంప్లీట్ అయిన తర్వాత ఫిఫ్త్ అయిన తర్వాతే సిక్స్త్. ఫస్ట్ అవ్వకముందే సెకండ్కి వెళ్ళటం అనేది జరగదు. ఎగ్జిక్యూట్ అనేది ప్యారలర్గా అవ్వాలి. ఓకేనా? ఫస్ట్ కంప్లీట్ అయిన తర్వాతే సెకండ్ వెళ్ళాలి. సో ఇలా అయితే ఈ వాటర్ ఫాల్ మోడల్ ఉంటుంది. ఈ వాటర్ ఫాల్ మోడల్కి డయాగ్రామ్ ఉంది ఫ్రెండ్స్. సో డయాగ్రామ్ చూడండి, మొత్తం మనకి 6 ఫేజెస్ ఉన్నాయి కదా, ఆ 6 ఫేజెస్ని రాసేసి ఫస్ట్ యొక్క అవుట్పుట్,
సెకండ్కి ఇన్పుట్గా వెళ్తుంది, సెకండ్ యొక్క అవుట్పుట్ థర్డ్కి ఇన్పుట్గా వెళ్తుంది, థర్డ్ యొక్క అవుట్పుట్ ఫోర్త్కి ఇన్పుట్గా వెళ్తుంది, ఫోర్త్ యొక్క అవుట్పుట్ ఫిఫ్త్కి ఇన్పుట్గా వెళ్తుంది, ఫిఫ్త్ యొక్క అవుట్పుట్ సిక్స్త్కి ఇన్పుట్గా వెళ్తుంది. ఇవన్నిటిని ఇలా అటాచ్ చేశారు. దీన్నే మనం వాటర్ ఫాల్ మోడల్ అంటారు ఫ్రెండ్స్. సో ఈ ఫేజెస్ ఉన్నాయి కదా, మొత్తం మనకి 6 ఫేజెస్ ఉన్నాయి కదా, ఈ 6 ఫేజెస్ని మనం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ ఫేజ్ ఏంటి, రిక్వైర్మెంట్ అనాలిసిస్. ఫస్ట్ ఫేజ్ ఏంటంటే రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఫ్రెండ్స్. సో ఈ ఫస్ట్ ఫేజ్లో మనం ఏం చేస్తాము అంటే ఏంటంటే రిక్వైర్మెంట్ అనాలిసిస్లో రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసుకుంటాం. అసలు రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక కస్టమరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చాడు. ఒక కస్టమర్ సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చి నాకు ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి ఇవ్వండి అని సాఫ్ట్వేర్ మేనేజర్తో మాట్లాడతాడనమాట. ఓకే, సో మాట్లాడితే అప్పుడు మేనేజర్ ఏం చేస్తారు అంటే, ఓకే మీకు ఎటువంటి సాఫ్ట్వేర్ కావాలండి అని అడుగుతాడు. అడిగితే తనకి ఎటువంటి సాఫ్ట్వేర్ కావాలో అటువంటి సాఫ్ట్వేర్కి సంబంధించిన మ్యాటర్స్ ఇన్ఫర్మేషన్ని మొత్తాన్ని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే మేనేజర్ తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మొత్తాన్ని ఒక డాక్యుమెంట్ రూపంలో ప్రిపేర్ చేస్తాడు. ప్రిపేర్ చేసిన దాన్నే మనం ఇక్కడ రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటారు. ఓకే, సో కావాలంటే నేను నోట్స్గా కూడా రాశాను, మీకు యూస్ఫుల్ అవుతుందని చూడండి. ఫస్ట్ ఏం చేస్తారు, ఈ రిక్వైర్మెంట్ ఫేజ్లో కస్టమర్ ఇన్ఫర్మేషన్ని సాఫ్ట్వేర్ మేనేజర్కి ఇస్తాడు. సో అదే రాసాను చూడండి. ఇన్ రిక్వైర్మెంట్ ఫేజ్ ద కస్టమర్ ఆర్ క్లయింట్ గివ్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ రిక్వైర్మెంట్స్ టు ది software manager. Then software manager gather the information from the client, analyze the requirements and prepare a document. Okay, so ఈ పనినే మనం రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటారు. ఓకే, రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటే కస్టమర్ తనకు కావాల్సిన సాఫ్ట్వేర్ని సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని సాఫ్ట్వేర్ మేనేజర్కి చెప్తే సాఫ్ట్వేర్ మేనేజర్ ఏం చేస్తారంటే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేసుకొని ఒక రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ని కనుక ప్రిపేర్ చేస్తే దాన్ని మనం రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటారు. ఓకే, అండ్ సెకండ్ ఫేజ్ ఏమైంది, డిజైన్ ఫేజ్. ఈ డిజైన్ ఫేజ్లోకి వచ్చేసరికి ఈ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేశాం కదా, అది ఈ డిజైన్ ఫేజ్కి ఇన్పుట్గా ఉంటుంది. అదే కదా నేను ఫస్ట్లో అదే చెప్పాను కదా, ఫస్ట్ యొక్క అవుట్పుట్ సెకండ్ యొక్క ఇన్పుట్గా మారుతుంది. సో రిక్వైర్మెంట్ అనాలిసిస్ యొక్క అవుట్పుట్ ఏంటి, మనకి రిక్వైర్మెంట్ డాక్యుమెంటేషన్ కదా, ఒక డాక్యుమెంట్గా ప్రిపేర్ చేస్తాం కదా, ఆ డాక్యుమెంట్ ఏమవుతుంది అంటే సెకండ్ ఫేజ్ డిజైన్ ఫేజ్కి ఇన్పుట్గా మారుతుంది. ఈ డిజైన్ ఫేజ్లో ఏం చేస్తారంటే సో క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కదా, అవన్నిటిని మనం స్టడీ చేస్తాం. స్టడీ చేసిన తర్వాత దాన్ని మనం డిజైన్గా మారుస్తాం అనమాట. అంటే తను చెప్పిన రిక్వైర్మెంట్స్ అన్నిటినీ తీసుకొని డిజైన్గా చేస్తాం. సో ప్రాజెక్ట్ ఎలా రావాలో ఆ విధంగా ఎక్కడెక్కడ డయాగ్రామ్స్ రావాలి, ఎక్కడెక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ రావాలి, ఎక్కడ కోడింగ్ రావాలి, ఇలా అన్నిటిని మనం డిజైన్ చేస్తాం. సో అదే ఇక్కడ ఈ డిజైన్ ఫేజ్లో చేసేది. ఓకే, సో కావాలంటే మీకు నోట్స్గా యూజ్ అవుతుందని రాశాను. ఇన్ డిజైన్ ఫేజ్ ద అవుట్పుట్ ఆఫ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ బికమ్ ద ఇన్పుట్ ఆఫ్ ది డిజైన్ ఫేజ్. ఓకే, అండ్ వాట్ డాక్యుమెంట్స్ ఆర్ ప్రిపేర్డ్ ఇన్ రిక్వైర్మెంట్ ఫేజెస్ దట్ ఆల్ డాక్యుమెంట్స్ ఆర్ డిజైన్ ఇన్ దీస్ ఫేజ్. ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని మనం ఇక్కడ డిజైన్ చేస్తాం అనమాట. ఓకే, అండ్ థర్డ్ ఫేజ్ ఏంటి, ఇంప్లిమెంటేషన్. ఈ ఇంప్లిమెంటేషన్ని మనం కోడింగ్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ ఏంటి, డిజైన్ ఫేజ్ యొక్క అవుట్పుట్ మనకి ఇంప్లిమెంటేషన్కి ఇన్పుట్గా మారుతుంది. సో ఇక్కడ డిజైన్ చేసాం కదా, ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసిన దాన్ని డిజైన్ చేసాం కదా, ఈ డిజైన్ చేసిన దాన్ని మనం కోడింగ్గా రాస్తాం అనమాట. ఓకే, సో కోడింగ్ అంటే ఏంటి, మీకు తెలుసు కదా, ఆల్ లాంగ్వేజెస్ని యూజ్ చేసుకుని కోడ్ రాస్తారు. సో ఆ కోడింగ్ని ప్రిపేర్ చేస్తారు థర్డ్ ఫేజ్లో. సో అదే రాసాను చూడండి, ఇంప్లిమెంటేషన్. ద అవుట్పుట్ ఆఫ్ డిజైన్ ఫేజ్ బికమ్ ద ఇన్పుట్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ఫేజ్. యూజింగ్ డిజైన్ ఫేజ్ వీ కెన్ డెవలప్ ద కోడింగ్ ఆన్ ది ప్రాజెక్ట్ యొక్క కోడ్ని మనం ఈ ఇంప్లిమెంటేషన్ ఫేజ్లో మనం ప్రిపేర్ చేస్తాం అనమాట. ఓకే, అండ్ ఫోర్త్ ఏంటి, టెస్టింగ్. ఇప్పుడు కోడింగ్ యొక్క అవుట్పుట్ మనకి టెస్టింగ్కి ఇన్పుట్గా మారుతుంది. సో ఈ టెస్టింగ్లో ఏం చేస్తామంటే కోడింగ్ రాసాం కదా, ఆ కోడింగ్ రాసిన ప్రతి దాన్ని మనం టెస్ట్ చేస్తాం. మనం రాసిన కోడ్ రైటా రాంగా, ఏదైనా ఎర్రర్స్ ప్రజెంట్ అయ్యాయా, ఎర్రర్స్ ప్రజెంట్ అయితే దాన్ని మనం బట్స్ అన్నిటిని మనం రిమూవ్ చేసి చేయడం, ఇదంతా ఇక్కడ టెస్టింగ్లో చేస్తారు. ఓకే, సో టెస్టింగ్లో మనం బట్స్ ఉన్నాయా లేవా అనేది
చెక్ చేస్తాం. బట్స్ అంటే నథింగ్ బట్ ఎర్రర్స్, ఓకేనా. సో కోడింగ్లో ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయేమో అని చెక్ చేసి ఆ కోడింగ్ని మనం సరి చేస్తాం అనమాట. సో అదే టెస్టింగ్ అనమాట. చూడండి, టెస్టింగ్ ద ఆల్ కోడింగ్ ఆర్ గివ్ ద అవుట్పుట్, టెస్టింగ్ ది ఆల్ కోడ్ and give the output. Any errors are present that correct the errors and give the result. Test all errors. Errors ni మొత్తాన్ని మనం టెస్ట్ చేస్తాం, ఓకే. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటి, డిప్లాయ్మెంట్. సో ఈ డిప్లాయ్మెంట్లో ఏం చేస్తాము అంటే, సో కోడ్ టెస్ట్ చేసేసాం, దాని మనకి ప్రోగ్రామ్ అనేది సాఫ్ట్వేర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ప్రిపేర్ అయిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ని మనం కస్టమర్కి ఇవ్వటానికి ఒకసారి మళ్ళీ చూసుకుంటాం అన్నమాట. సో చూడండి, ద హోల్ ప్రాజెక్ట్ ఈజ్ రెడీ, దెన్ ద ప్రాజెక్ట్ ఈజ్ గివెన్ టు ది క్లయింట్, ద క్లయింట్ చెక్ ది ప్రాజెక్ట్ అండ్ సాటిస్ఫైడ్. అది అక్కడ జరిగేది అక్కడ అనమాట. డిప్లాయ్మెంట్లో హోల్ ప్రాజెక్ట్ రెడీ అయిపోయింది, ఆ ప్రాజెక్ట్ని మనం క్లయింట్కి ఇచ్చేస్తే ఆ క్లయింట్ ఆ ప్రాజెక్ట్ని చూసుకొని సాటిస్ఫై అవుతాడు, ఓకే. అండ్ సిక్స్త్ ఫేజ్ ఏంటి, మెయింటెనెన్స్ అంటే ప్రాజెక్ట్ తీసేసుకున్నాడు కదా క్లయింట్, తీసేసుకున్న తర్వాత ఏదైనా ఇబ్బందులు వస్తే అప్పుడు మనం మెయింటైన్ చేయాలన్నమాట. ఆ ప్రాజెక్ట్కి ఏమైనా ఎర్రర్స్ కానీ ఏదైనా ఫెయిల్యూర్ కనుక జరిగితే ఆ ప్రాజెక్ట్ మళ్ళీ మనం తీసుకొని దాన్ని మళ్ళీ మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో అదే మెయింటెనెన్స్. మెయింటైన్ ద ప్రాజెక్ట్, దట్ means any problems is occur when the project is worked, that solve the problems and maintain the project. ఏదైనా వర్క్ అవ్వకపోయినా అటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటి మనం మెయింటైన్ చేయాలన్నమాట, ఓకే. సో ఈ వాటర్ ఫాల్ మోడల్లో మనకి అడ్వాంటేజెస్ అలానే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ అడ్వాంటేజెస్ ఏంటో డిసడ్వాంటేజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అడ్వాంటేజెస్ ఆఫ్ వాటర్ ఫాల్ మోడల్ అంటే వెరీ ఈజీ టు డెవలప్ ది ప్రాజెక్ట్. మనం ప్రాజెక్ట్ని వెరీ ఈజీగా డెవలప్ చేయొచ్చు, ఓకే. టైం డస్ నాట్ టేకెన్, టైం అనేది తీసుకోదు అనమాట. షార్ట్ పీరియడ్ టు డెవలప్ ద ప్రాజెక్ట్, మనం తక్కువ సమయంలోనే ఒక ప్రాజెక్ట్ని మనం డెవలప్ చేసేయచ్చు, ఓకే. యూజ్ ఓన్లీ స్మాల్ ప్రోగ్రామ్స్ని అంటే స్మాల్ ప్రాజెక్ట్ని మాత్రమే డెవలప్ చేస్తుంది, బిగ్ ప్రాజెక్ట్స్ని ఇది డెవలప్ చేయదన్నమాట, ఓకే. పర్ఫార్మ్ ద టాస్క్ ఈజీలీ బికాస్ ఆల్ ఫేజెస్ ఆర్ క్లియర్ అండ్ క్లారిటీ, మనం ఈజీగా మనం టాస్క్స్ అన్నిటిని పర్ఫామ్ చేయగలం, ఎందుకంటే ఈ ఫేజెస్ అన్నీ క్లియర్గా ఉంటాయి, అలానే క్లారిటీగా ఉంటాయి. క్లియర్ అండ్ క్లారిటీ అని ఎందుకు అన్నామంటే, సో ఈ క్లయింట్ రిక్వైర్మెంట్స్ చెప్పేటప్పుడు తను మళ్ళా చేంజెస్ అనేది చేయడు, క్లియర్గా చెప్పేస్తాడు, అదే ఆ రిక్వైర్మెంట్స్ని మనం ఫాలో అయిపోతాం అనమాట. సో అందుకుని ఇక్కడ క్లియర్ అండ్ క్లారిటీ అని ఇచ్చాడు, ఓకే. అలానే మనకి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఆ డిసడ్వాంటేజెస్ ఏంటంటే అడ్వాంటేజెస్ ఆఫ్ వాటర్ ఫాల్ మోడల్. సో అలానే మనకి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఆ డిసడ్వాంటేజెస్ ఏంటంటే స్మాల్ ప్రోగ్రామ్స్ని మనం ఈ మోడల్ని యూజ్ చేసుకొని స్మాల్ ప్రోగ్రామ్స్ని మనం డెవలప్ చేయగలం, బిగ్ ప్రోగ్రామ్స్ని మనం డెవలప్ చేయలేం, రైట్. అండ్ సెకండ్ ఏంటంటే రివర్స్ ప్రాసెస్ డస్ నాట్ ఎలో, దట్ మీన్స్ వెన్ వీ కంప్లీటెడ్ ఫస్ట్ ఫేజ్ దెన్ వీ కెన్ యాడ్ సమ్ థింగ్స్ ఆన్ దట్ ఫేజ్, డస్ నాట్ పాసిబుల్ ఇన్ దిస్ మోడల్. అంటే ఏంటంటే మనం ఒక ఫస్ట్ ఫేజ్ని మనం డెవలప్ చేసేసాము, తర్వాత సెకండ్ ఫేజ్లోకి వస్తాం, సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత థర్డ్ ఫేజ్కి వస్తాం కదా. ఇప్పుడు థర్డ్ ఫేజ్ చేసేటప్పుడు నాకు ఫస్ట్ ఫేజ్లో ఒక రిక్వైర్మెంట్ని నేను మర్చిపోయా పెట్టడం, అప్పుడు ఏమవుతుంది, ఈ వాటర్ ఫాల్ మోడల్లో అలా అవ్వదన్నమాట. మనం దాన్ని మళ్ళీ ఫస్ట్ ఫేజ్లోకి వెళ్ళి అది పూర్తి చేసుకొని రావటం అనేది ఇంపాసిబుల్, ఓకే. ఇట్ డస్ నాట్ ఎలో అనమాట. ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజే మళ్ళీ ఫస్ట్ ఫేజ్కి వెళ్ళటానికి లేదు, అదే రివర్స్ ప్రాసెస్ అనేది జరగదు. ఇది మెయిన్ డిసడ్వాంటేజ్ అనమాట వాటర్ ఫాల్ మోడల్లో, ఓకే. అండ్ ఈ వాటర్ ఫాల్ మోడల్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే స్మాల్ ప్రాజెక్ట్స్కి మాత్రమే యూజ్ చేస్తాము. అలానే అన్ని క్లియర్గా క్లారిటీగా ఆల్ ఫేజెస్ క్లియర్ అండ్ క్లారిటీ ఉన్నప్పుడే మనం ఈ వాటర్ ఫాల్ మోడల్ని చూస్ చేసుకొని ప్రాజెక్ట్ని ఈ వాటర్ ఫాల్ మోడల్లో యూజ్ చేసుకొని డెవలప్ చేస్తాం. అండ్ ప్రాజెక్ట్స్ అనేది కంప్లీట్ అయిపోతే అది చేంజ్ అనేది జరగదు. సో మనం డెవలప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా బీ కేర్ఫుల్గా మనం డెవలప్ చేయాలి, ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాటర్ ఫాల్ మోడల్.